వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. లిక్కర్ స్కామ్లో భాగంగా మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అయిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కసిరెడ్డిపై ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి ఎలాంటి వాడంటే చాలా తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి గారు అనడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కొంతమంది మా పార్టీకి చెందిన వాళ్ళు కసిరెడ్డిని నాకు పరిచయం చేశారు. ముందుగా ఆయనకు సోషల్ మీడియా చూసుకోవాలని బాధ్యతలు అప్పగించాము. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు రావడంతో ఆయనకు ప్రోటోకాల్ చూసుకోవాలని బాధ్యతలు ఒప్పజెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు అర్థమైందంటే అప్పట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంత మోసగాడని నాకు తెలియదు, ఆయన ప్రజలకు ప్రభుత్వానికి మోసం చేశాడు అని సాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా అంటే ఖచ్చితంగా నష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో దాదాపు వేలాది కోట్లు సంపాదించాడు. ఆయనతో పాటు ఆ డబ్బులు తాడేపల్లిగూడెంలో ఉన్న ఒక ముఖ్య నాయకునికి వెళ్ళిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కసిరెడ్డి చాలా తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం స్కామ్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కావడం లేదు, ఆయన పోలీసులకు దొరకడం లేదు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ద్వారా మద్యం స్కామ్లో అక్రమాలు జరిగాయి, అప్పట్లో డబ్బులు కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాయి అనే దిశగా ఆయన చేత ఒప్పించి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి విజయసాయిరెడ్డి గారు చాలా తెలివిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా తెలివైన క్రిమినల్, ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేశాడు, నన్ను మాత్రం మోసం చేయలేదు అని చెప్పడం జరిగింది. ఆయన డైరెక్ట్గా వారిపై ఆరోపణలు చేయడం లేదు. మద్యానికి సంబంధించి అందులో స్కామ్ జరిగిందా లేదా అనేది నాకు తెలీదు అంటూనే మళ్ళీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా తెలివైన క్రిమినల్ అని ఎందుకంటున్నాడు? అలాగే ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేశాడని ఎందుకంటున్నాడు విజయసాయిరెడ్డి గారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో కుంభకోణం జరిగింది, వేలాది కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన డైరెక్ట్గా చెప్పలేక లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు అనుకునే విధంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన మాట్లాడినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చానని చెప్పడం జరిగింది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటానని ఆయనే చెప్పారు. ఇప్పుడేమో ప్రజలు రాజకీయాల్లోకి రమ్మంటే వస్తానంటున్నారు. అలాగే రాజకీయాల్లో ఉండాలో వద్దో అది నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను, అది చెప్పడానికి మీరెవరు అని మీడియాను కూడా ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉంటానో ఉండనో, వ్యవసాయం చేసుకుంటానో లేదో ఇంకొకటో నా ఇష్టం, అది ఒకవేళ నేను రాజకీయంలోకి రావాలనుకుంటే వస్తాను, మీకేంటి అభ్యంతరం అన్న రీతిలో విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన బీజేపీ పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల్లోపే నన్ను దూరం పెట్టారు. అంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్న నేను చివరికి 100లో 1 అంటే 101 నాయకునిగా నేను వైసీపీలో ఉన్నాను, చాలా అవమానాలు బాధలు భరించాను, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదని ఉద్దేశంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను అని విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన
కొద్ది నెలల్లోనే సాయిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన గౌరవం ఇవ్వడం లేదు అని తెలిసినప్పుడు ఆయన అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలి కదా. ఆయన నిజాయితీ కలిగిన నాయకుడైతే అప్పుడే రాజకీయాలను వదిలేసేయాలి. అలా కాకుండా వాళ్ళు నాకు అప్పట్లో ఎలాంటి గౌరవం ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, వారు చెప్పిన మాటలు విని నన్ను దూరం పెట్టారు అని విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అంత అవమానం జరిగితే ఎందుకు వైసీపీ పార్టీలో ఉన్నారు అని వైసీపీ నాయకులు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఆ పార్టీలో ఉండి అధికారం అనుభవించి ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు అప్పట్లోనే అవమానం జరిగింది, అప్పుడే నన్ను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే నిజమైతే మరి ఎందుకు అప్పట్లో పార్టీని వీడి రాలేదనేది కూడా ఒక ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఖచ్చితంగా అయితే విజయసాయిరెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ విషయంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటి అవకాశం వస్తే కూటమి నాయకులు వదులుకోరు. చిన్న అవకాశం దొరికినా వెంటనే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలివైన క్రిమినల్, ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేశాడు అంటే ఇక్కడ ఆయన ఇండైరెక్ట్గా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నట్లే. ఆయన డైరెక్ట్గా చెప్పడం లేదు, ఇండైరెక్ట్గా లీకులు ఇస్తున్నారు. ఇంకా పూర్తి విషయాలు తెలియాలంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కావాలి. ఆ తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నప్పుడు బాగా అనుభవించారు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి అప్పట్లో నాకు అవమానం జరిగిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రాజకీయ నీతి అనేది విజయసాయిరెడ్డి గారికే తెలియాలి.